ఇదిగోండి అత్తయ్య మీ అమ్మాయి. ఇక నాకు నీ కూతురు అవసరం లేదు. అదేంటి బాబు, ఏం జరిగింది? నా కూతురు ఏం తప్పు చేసిందని అవసరం లేదంటున్నారు. అది నాన్న అడుగుతానందుకు మీ అమ్మాయిని అడగండి. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందంటే చెప్పేస్తుందా నీ కూతురు? నన్ను మోసం చేసి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే మీ అమ్మాయి నాకు అవసరం లేదు. ఇలాంటి దాంతో నేను ఉండలేను. అందుకనే ఏ గొడవ లేకుండా నాకు విడాకులు ఇప్పించండి. నా జీవితాన్ని నేను చూసుకుంటా. లేదమ్మా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, నేనే తప్పు చేయలేదమ్మా. ఆయన కావాలని నా మీద నిందలు వేస్తున్నాడమ్మా. నిజంగా నేనే తప్పు చేయలేదమ్మా, నన్ను నమ్మమ్మా. చూసారు అత్తయ్య మీ ముందే ఎలా అబద్ధాలు ఆడుతుందో. లేదమ్మా, ఏదో సాక్ష్యాలుగా చూపిమని చెప్పమ్మా. తానే అడుగుతుంది కాలుడు, చూపి. వాడెవడైనా సరే నేను వదలను. నిజంగా నా కూతురు తప్పు చేస్తే స్వయంగా నేనే నీకు విడాకులు ఇప్పిస్తా. చూపి. లేవమ్మా, ఒకసారి ఆయన ఫోన్ తీసుకో. నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నాడో నీకే అర్థమవుతుంది. ఇవ్వండి అల్లుడు గారు, మర్యాదగా ఇవ్వండి. హలో బేబీ, ఏమైంది? మీ ఆవిడ్ని మీ ఇంట్లో వదిలేసి వచ్చావా? మనం అనుకున్నట్టు నీ భార్యకు వేరొకరితో సంబంధం ఉందని చెప్పావా? వాళ్ళతో విడాకులు ఇప్పించమన్నావా? ఏంటి బేబీ, నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడవేంటి? పక్కన ఎవరైనా ఉన్నారా? అవునే, నీ బేబీకి ఇక్కడ పెళ్లి చేయాలనుకుంటున్నా, తర్వాత నీకు చేస్తా. వెయిట్ చేయి. విన్నావమ్మా? ఇది ఈయన నిజ స్వరూపం. దీనికి మీ సమాధానం చెప్పండి. ఏంటి అల్లుడు, దీనికి నీ సమాధానం? నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఏదో డబ్బు ఆశతో బుద్ధి గడ్డి తిని అలా చేశాను. నిజానికి మీ అమ్మాయి ఏ తప్పు చేయలేదు. నేనే కావాలనే తన మీద నిందలు వేసి తనని వదిలించుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. తప్పైంది అత్తయ్య, నన్ను క్షమించండి. ఎప్పుడు అలాంటి తప్పు చేయను. మీ అమ్మాయిని బాగా చూసుకుంటా. ఒక్కసారి వదిలేయండి. చి, నువ్వు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే రకం. ఇంతసేపు ఓపిగ్గా విన్నది నీ నిజ స్వరూపం ఏంటో నీ తండ్రికి తెలియాలని. ఇక అవసరం లేదు, నడు బయటికి. చి, నీలాంటి విధానం నీకు అన్నదాన్ని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇలా డబ్బు మీద వ్యామోహంతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటే నీలాంటి వాడికి అసలు క్షమాపణ లేదు. నువ్వేనా నన్ను క్షమించవే. ఏయ్, దూరం జరుగు. నా బిడ్డను ముట్టుకున్నావు అనుకో, రెండు చేతులు నరికేస్తా. నటించింది చాలరా. నాన్న నువ్వు కూడానా? లేదులే నాన్న, ఈ మంచినీళ్ళు తాగు. థ్యాంక్స్ నాన్న, నువ్వేనా నన్ను నమ్మావు. ఏంటి నాన్న గొంతంతా మంటగా ఉంది? అందులో విషయం కలిపాను రా. నీలాంటి బతుకున్నా ఇంకొక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది. చచ్చిపోరా. ఏమండి 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 ఏడవకమ్మా, నీకు పట్టిందా ఏం వదిలిందని కొత్త జీవితం మొదలుపెట్టు. మీ రుణం తీర్చుకోలేను అన్నయ్య గారు.